అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన వెళ్లి సిరిపల్లి విలస గ్రామాల్లో ఆయన జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆర్డీఓ శ్రీకర్లతో కలిసి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం చేపట్టి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, కనీస మౌలిక వస్తువులకు కూడా నోచుకోక దయనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. హౌసింగ్ ఆల్రెడీ మొన్న అన్ని అప్లోడ్ హౌసింగ్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. బాబు కార్యకర్తలు ఎవరమ్మా నేను మళ్ళా అందరికీ చేసుకుని ఇంటికి వచ్చి దగ్గర నుండి సెలవు చేపించి ఏంటి నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో ఆ విధంగా చేసి ఎవరు కాదు ఓకేనా, అంతవరకు మాట్లాడితే ఓకేనా. వాడవాడకి మన ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలని నేరుగా తెలుసుకొని పరిష్కరించే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో స్వీకరించిన దరఖాస్తులు నేరుగా పీజీఆర్ఎస్లోనే నమోదు చేస్తాం. అండ్ పీజీఆర్ఎస్లో నమోదు చేసి మీరు ఏ ఇష్యూస్ సమస్యలు చెప్తున్నారో హౌసింగ్ అంటే పీడీ హౌసింగ్ డైరెక్ట్గా వెళ్తుంది. అండ్ హౌస్ సైట్ అంటే తహసీల్దార్కి, అలా పెన్షన్ అంటే పీడీడీఆర్డీఏ, డిసిహెచ్ఎస్, అలా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్ళాలో అలా పీజీఆర్ఎస్లో నమోదు చేసి మీ దరఖాస్తు అని కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్తుంది. అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆ సమస్యని రూల్స్ ప్రకారం పరిష్కారం చేయడం జరుగుతుంది. అండ్ ఈ దరఖాస్తులు మీరు పీజీఆర్ఎస్లో ఎలా ఇస్తారో అలాగే సేమ్ అదే విధంగానే నమోదు చేసి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ మండలంలో రెవెన్యూకి సంబంధించిన దరఖాస్తులు ఏ అంశాలపై వస్తున్నాయని తెలుసుకోవడానికి నేను ఇక్కడ నేరుగా వచ్చాను. అండ్ ఇప్పుడు సిసిఎల్ ఆఫీస్ నుంచి చాలా పవర్స్ కూడా తహసీల్దార్కి అండ్ ఆర్డీఓస్కి డెలిగేట్ చేశారు. సో సమస్య అని కూడా మండలం లెవెల్లో, డివిజనల్ లెవెల్లోనే మీ చాలా సమస్యలు పూర్తి అవుతాయి. థ్యాంక్ యూ. ఈ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు వాడవాడకు ఈ ప్రజా దర్బార్ లాగా ఏదైతే ప్రోగ్రాం పెట్టారో ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఐనవిల్లి, విలస, సిరిపల్లి మరియు ఇతర గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ నమస్కారాలండి. మీ ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకే పరిపాలన, ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు మరియు అధికారులు వచ్చి మీ యొక్క సమస్యలు తెలుసుకొని దానికి ప్రభుత్వం అనుగుణంగా ప్రస్తుతం ఉన్న పాలసీలు లేదంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు మీకు గైడ్ చేసి ఆ సౌలభ్యాలు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు కానీ మీకు అందజేసే విధంగా చేయాలన్నదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారీ సంఖ్యలో కూడా జనాలు ఇక్కడ అందరూ వివిధ రకాల రిక్వెస్ట్లతో వెళ్తుంటే ఇక్కడికి వచ్చారు. రెవెన్యూకి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ హౌస్ సైట్స్ ఏదైతే మనకి కొత్తగా మనకి గ్రామాల్లో సెంటున్నర, అదేవిధంగా మనకి ఈ రూరల్ ఏరియాస్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అనేది మనకి ఏదైతే చెప్పారో పాత పాలసీ మీద ఈసారి పెంచి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాన్ని పెంచి చేశారు. దాని ప్రకారం మనందరం కూడా మీ అందరినీ సచివాలయంలో కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని అప్లికేషన్స్ మాకు వచ్చాయి సార్. వాటన్నిటినీ మేము ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి పెట్టుకొని ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు సభ్యులుగా ఉండే అసైన్మెంట్ కమిటీలో దాన్ని ఒకసారి మీటింగ్లో పెట్టుకొని ప్రస్తుతం ఎక్కడైతే లేఅవుట్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయో అంటే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్లో అడ్జస్ట్ చేసి కొత్త హౌస్ సైట్ పట్టాలు ఇవ్వడం అనే కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాత హౌస్ సైట్ లేఅవుట్లో ఇచ్చిన వాటిల్లో కూడా
ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో దానికి సంబంధించి కూడా మనం డిసెంబర్ 14 వరకు కూడా మనము ఈ లోన్ పిఎం ఆవాస్ ప్లస్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా ఎక్సైజ్ మీ అందరి ద్వారా చేయించడం అనేది జరిగింది. ఇంకా ఇతర రెవెన్యూ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నాయని మనకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశీలించి మీ దగ్గర నుంచి సంబంధిత రికార్డులను తీసుకొని సమన్వయంతో కింద స్థాయి నుంచి కూడా ప్రతిదీ వెరిఫై చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది తెలుసుకోవడానికి ఇబ్బందులు ఏమున్నాయి, ఇప్పుడు ఒక విషయం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం, అది ఏ విధంగా చేయగలం అది తెలుసుకోవడానికే ఇక్కడ గ్రౌండ్ వరకు వచ్చి ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ అవి పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వచ్చిన ప్రతి ఈవెంట్స్ని కూడా వివిధ శాఖలు ఉన్నారు, ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు, అదేవిధంగా మిగిలిన ఎవరైతే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానివ్వండి, పెన్షన్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా సరే వీటన్నిటినీ కూలంకషంగా చాలా డీప్గా మేము ప్రతిదీ కూడా స్టడీ చేసి అతి చిన్న సమస్య దగ్గర నుంచి అతి పెద్ద సమస్య వరకు మా వీలైనంత మేర మేము దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ప్రయత్నిస్తాం. లేదు అంటే అట్లీస్ట్ పై అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళైనా దాన్ని మనము రిజాల్వ్ చేసే విధంగా ప్రయత్నాలు అనేవి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున మీ వచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతిదీ సమస్య కొంచెం ఓపికగా మీరు చెప్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి దాని మీద అర్థం చేసుకొని దాని మీద తగిన చర్య డెఫినెట్లీ వీళ్ళు టేక్ ఇట్ అప్ అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఒక మండలం ఐనవేలి మండలం. ఈ మండలంలో మేము ఏర్పాటు చేసినటువంటి వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమం ఇది 3rd డే. గత 2 రోజులు కూడా ఈ మండలంలో చాలా విజయవంతమైందని దానికి కారకులు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నా. అయితే ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి ఏ అయితే సమస్యలు ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గత 1.5 సంవత్సరాల కాలంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నా క్యాంప్ ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఉండి ఎవరు వస్తే వాళ్ళ సమస్యలని తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 99% అప్పటికప్పుడు కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అయితే నా క్యాంప్ ఆఫీస్కి మండలంలో 4 మూల నుంచి అందరూ రాలేరు కాబట్టి అటువంటి రానటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించాలనే ఉద్దేశంతో వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలోనే నేను మొట్టమొదటగా ఐనవేలి మండలంలో పొట్టిలంక గ్రామం నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చాలా విజయవంతమైందని నేను మీ ముందు తెలియజేస్తున్నా. అయితే దాని తర్వాత రెండోసారి కూడా ఈ ఐనవేలి మండలంలోనే చేయడం జరిగింది. ఇది 3rd డే. ఈ 3rd డే వచ్చి సిరిపల్లి, విలస, ఐనవేలి ఈ 3 గ్రామాలకి సంబంధించినటువంటి గ్రామస్తులతోటి అర్జీలు తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలు తీసుకునే క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచిగా సహకరించారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా హౌసింగ్ ఏఈ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మొత్తం అందరూ సహకరించడం జరిగింది. దీని అంతటికీ సక్రమంగా జరగడానికి పోలీస్ అధికారులు కూడా చాలా చక్కగా వారు సహాయం చేశారు. మీ అందరికీ కూడా ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. నేను ఎప్పుడైతే అడిగానో మేడం గారు వెంటనే వస్తానండి, నేను వచ్చి తప్పనిసరిగా మీటింగ్లో పాల్గొంటానని చెప్పడం, వచ్చి అదేవిధంగా మీటింగ్లో పాల్గొని ఆవిడ యొక్క సందేశం ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు అయినటువంటి ఆర్డీఓ గారు ఆయన కూడా రావడం జరిగింది. సార్ కూడా తన రెవెన్యూకి తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పి ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి
సహకరించినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు మీ అందరికి కూడా ప్రత్యేక